తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఫ్యామిలీ పెన్షన్ గురించి మనం చాలా వీడియోలే అప్పుడప్పుడు చేస్తుంటాం. అయినా చాలామంది సందేహాలు అడుగుతుంటారు. దాంతో ఈ ఫ్యామిలీ పెన్షన్ గురించిన సమగ్రమైన సమాచారం మళ్ళీ ఇంకోసారి పెడదాం. జనాలు అడుగుతున్న డౌట్లు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అన్న విషయాలు ఎప్పటికప్పుడు, అంటే పాత వీడియోలు చూడకపోవటం మూలంగానన్నా కానీ, లేదా వెతకటం కంటే కూడా సార్ని అడిగితే చెప్తారు అనుకునే రకంగా కానీ ఉంటుంది. సాధారణంగా ఫ్యామిలీ పెన్షన్ అని అంటే పెన్షనర్ చనిపోతే కానీ, ఉద్యోగి చనిపోతే కానీ లీగల్ హెయిర్ భార్య లేదా భర్త వాళ్ళకి ఇచ్చేదాన్ని మనం ఫ్యామిలీ పెన్షన్ అంటాం. అంటే నేను ఉద్యోగస్తుడిని, నా తరువాత అది ఎవరికి రావాలి ఫ్యామిలీ పెన్షన్ అంటే నా తర్వాత కూడా నా భార్య ఎలిజిబుల్ అవుతారు, డైవర్స్ తీసుకుని ఉన్న కూతురు ఎలిజిబుల్ అవుతారు, లేదు 25 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ఉద్యోగం ఏమీ లేకపోతే వాళ్ళకి పెళ్ళయ్యేదాకా లేదా 25 years వచ్చేదాకా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మెంటల్లీ డిజార్డర్డ్, ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు 40% కంటే ఎక్కువ ఉంటే. ఇలాంటి కొన్ని అంశాలు కుటుంబ సభ్యులు వాళ్ళకి ఎవరెవరికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది అనేది ఉంటుంది. అయితే ఎవరికి వస్తుంది అని అంటే, ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం సర్వీస్ చేస్తే అతనికి పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్కి అతనికి ఏమన్నా అయిన పక్షంలో ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. దీనికి మళ్ళీ ఒక సబ్ క్లాజ్ ఉంది. అంటే ఒక్కరోజు ఉద్యోగం చేసి చనిపోయితే కూడా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఎప్పుడు అని అంటే, అతనికి మెడికల్ టెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఈజ్ ఫిట్ ఫర్ ద జాబ్ అని ఒక సర్టిఫికేట్ నిజంగానే అతను ట్రైనింగ్ ఉన్న పీరియడ్లో కానీ, అతను ఉద్యోగంలో చేరే ముందు కానీ మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటే, మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అతను ఉద్యోగంలో చేరి ఉంటే, అతను ఒక్కరోజు ఉద్యోగం చేసినా కూడా అతను చనిపోయిన పక్షంలో కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. ఎంత ఇస్తారు అనేది ఒక అంశం. అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకైతే చివరి నెల జీతము లేదా 10 నెలల బేసిక్ యావరేజ్, చివరి 10 నెలల మూల వేతనం యావరేజ్ ఏది ఎక్కువైతే దాని మీద 30% ఫ్యామిలీ పెన్షన్, 30% ఆఫ్ ది పే, బేసిక్ పే మీద ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. మినిమం 9,000 బేసిక్ ఉంటుంది, మ్యాక్సిమం 75,000 ఉంటుంది. అయితే దీనికి ఒక సబ్ క్లాజ్ ఉంది. సబ్ క్లాజ్ అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఇది ఏంటంటే, సార్ నాకు ఎక్కువ వచ్చింది పెన్షన్, ఇప్పుడేమో తగ్గిస్తానంటున్నారు సార్, ఏంటి తగ్గించడం ఏంటి సార్, పెన్షన్ పోవటం ఏంటి సార్, అంతకుముందు నాకు ఇంత వచ్చేది ఇప్పుడు సగం కూడా రావటం లేదు అనే డౌట్ చాలామంది ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఉద్యోగి సర్వీసులో ఉండగా చనిపోయినప్పుడు అతనికి లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో, లేదు భార్య అనుకుందాం సపోజ్, అర్థం కావడానికి చాలామంది కేసులు అవే ఉంటాయి కాబట్టి, ఉద్యోగి చనిపోయాడు, భార్యకి ఫ్యామిలీ పెన్షన్ రావాలి. సర్వీసులో ఉండగా చనిపోయిన పక్షంలో అతనికి బేసిక్లో చివరిగా అతను డ్రా చేసింది కానీ 10 నెలలు మాటిమాటికి ఇవి ఫస్ట్లో చెప్పింది ఇదే వర్తిస్తాయి అనుకోండి. అతని బేసిక్లో 50%, మనం ఏమనుకున్నాం ఫ్యామిలీ పెన్షన్ 30% అనుకున్నాం. సర్వీసులో ఉండగా చనిపోయినప్పుడు అతనికి 50% ఆఫ్ ది ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు 50%? అంటే 30% కాకుండా 50% ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? 67 ఏళ్ళు కానీ, లేదా చనిపోయిన తారీఖు నుంచి 10 ఏళ్ళు కానీ, ఏది ముందైతే అది. సపోజు 50 ఏళ్ళకి చనిపోయాడు అనుకుందాం. ఉద్యోగి 50 ఏళ్ళప్పుడు చనిపోతే అతనికి చనిపోయిన తారీఖు నుంచి 10 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ 50% ఆఫ్ ది బేసిక్ పే ఫ్యామిలీ పెన్షన్గా ఇస్తారు. ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అతని పెన్షన్ మామూలుగా 30%కు తగ్గించేస్తారు. అలా కాకుండా 58 ఏళ్ళకి చనిపోయాడు అనుకుందాం, 58వ సంవత్సరంలో చనిపోతే అతనికి 67
ఏళ్ళు ఎప్పుడు వస్తాయో అప్పటి వరకు ఇస్తారు. అంటే ఎంత వచ్చింది? అదొక 7 సంవత్సరాలు, ఇదొక 2 ఏళ్ళు, 9 ఏళ్ళు అతనికి వచ్చింది. అట్లా బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ తర్వాత అతనికి 67 ఏళ్ళు ఎప్పుడైతే రీచ్ అయినాయో, 67 సంవత్సరాలు కానీ 10 ఏళ్ళు కానీ ఏది ముందైతే అది 50% ఇస్తారు. ఆ తర్వాత అతని పెన్షన్ తగ్గిస్తారు. పెన్షన్ ఎంత అని అంటే 50% ఇచ్చినప్పుడు కూడా అతనికి మినిమం పెన్షన్ 9,000, మ్యాక్సిమం అనేది 75,000 మారదు. అట్లాగే 1/4/2022 నుంచి ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఏజ్ 80 ఏళ్ళు దాటితే 20% ఎక్స్ట్రా, 85 నుంచి 90 అయితే 30% ఎక్స్ట్రా, 90 నుంచి 95 అయితే 40% ఎక్స్ట్రా, 95 నుంచి 100 సంవత్సరాలు అయితే 50% ఎక్స్ట్రా, 100 ఏళ్ళు నిండితే 100% ఎక్స్ట్రా ఇస్తారు. ఎప్పుడైతే 80 ఏళ్ళు పడుతున్నాయో ఆ డేట్ నుంచి కాకుండా మొదటి తారీఖు నుంచి ఇది ఇస్తారు. పిల్లలకి ఎప్పటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎన్నేళ్ల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఒక అంశం. పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేంత వరకు, లేదా అతనికి వివాహం అయ్యేంత వరకు, లేదా అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు, ఈ మూడిట్లో ఏది ముందైతే అంతవరకు పిల్లలు ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ముందు ఉద్యోగస్తుడి భార్య. ఫ్యామిలీ పెన్షన్కి ఎవరెవరు అర్హులవుతారు అన్న అంశం కూడా మనం తెలుసుకోవాలి. ఉద్యోగి చనిపోతే అతని భార్యకు వస్తుంది, భార్య కూడా చనిపోతే పిల్లలకు వస్తుంది. పిల్లలు ఎవరెవరు అని అంటే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేంత వరకు కానీ, అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు కానీ, లేదా పెళ్ళయ్యేంత వరకు కానీ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఎవరు ఉంటుంది? ఒకవేళ మెంటల్లీ డిజార్డర్డ్ వాళ్ళు ఉంటే, ఫిజికల్ డిజబిలిటీ ఉంటే, ఆ ఫిజికల్ డిజబిలిటీ మెడికల్ బోర్డు సివిల్ సర్జన్తో సంతకం తీసుకుంటానంటే చెల్లదు. సివిల్ సర్జన్ కాకుండా మెడికల్ బోర్డుకి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఆ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గర ఒక మెడికల్ బోర్డు ఉంటుంది. వాళ్ళ డిజబిలిటీ ఎంత ఉంది, లేకపోతే మెంటల్ డిజార్డర్ ఎంత ఉంది అని చెక్ చేసి 40% కంటే అబవ్ ఉంటే వాళ్ళు శాశ్వతంగా ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అని అంటే, భార్య ఉంటే, ఉద్యోగి చనిపోయినప్పుడు అతనికి భార్య ఉంటే ముందు భార్య బతుకున్నంత కాలం వాళ్ళకు వస్తుంది. ఆ తరువాత ఒకవేళ భార్య పోతే ఈ డిజబిలిటీ పిల్లలకు వాళ్ళ జీవితాంతం ఉంటుంది. ఈ డిజబిలిటీ కానీ మెంటల్ డిజార్డర్ ఉన్న పిల్లలు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ ఆదాయము ఈ 9,000 కంటే తక్కువగా ఉంటే వాళ్ళు జీవితాంతం పెన్షన్ పొందటానికి అర్హులవుతారు. అలాగే డైవర్స్డ్ విడోడ్ డాటర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. డైవర్స్కి అప్లై చేసి ఉన్నా సరే వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ డైవర్స్ కోర్టు శాంక్షన్ అయిన తేదీ నుంచి ఎలిజిబిలిటీ వస్తుంది. డిజబిలిటీ పెన్షనర్ సర్వీసులో ఉన్న కాలంలో జరిగి ఉండాలి, లేదా ఫ్యామిలీ పెన్షనర్ వాళ్ళ మదర్ ఉండింటే ఆ ఫ్యామిలీ పెన్షనర్ ఉన్న కాలంలో డిజబిలిటీ ఉంటేనే వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు లేని తర్వాత డిజబిలిటీ ఉంటే రాదు అనే అంశం కూడా ఉండాలి. ఎప్పుడు వస్తాయి? సపోజ్ డైవర్స్డ్ డాటర్ ఉంది, కానీ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఈమెకి పెళ్లి చేశారు కాబట్టి పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ముందు ఈ పిల్లోడికి, అబ్బాయికి సన్కి ఇస్తారు, తర్వాత వీళ్ళకి ఇస్తారు. అంటే ఎలిజిబిలిటీలో ఎవరున్నారో చూసుకుని ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్లు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అనేది ఆర్డర్ ఆఫ్ బర్త్ను బట్టి వస్తుంది అని. ఒకవేళ ఇద్దరు ఉద్యోగస్తులు అనుకుందాం, ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటే ఆ ఇద్దరికి సంబంధించిన, ఇతను ఆల్రెడీ పెన్షన్ అయి ఉంటే, ఇతని భార్య ఒకవేళ చనిపోతే ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ పెన్షన్ కూడా వీళ్ళకి వస్తుంది. ఈ రెండూ కలిపిన మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అయితే 1,25,000కి మించకూడదు. రెండు కలిపి
2 ఫ్యామిలీ పెన్షన్లకి అంటే ఇతని పెన్షన్కి ఇంకొక పెన్షన్కి కూడా అర్హులే అవుతారు. 2 ఇవ్వచ్చు, కానీ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 1,25,000. ఇంకొకటి ఏంటంటే హత్యా నేరం ఏదన్నా పెండింగ్ ఉంటే పెన్షనర్ మీద ఫ్యామిలీ పెన్షన్ రాదు అనేది ఒకటి. తర్వాత ఫ్యామిలీ పర్టికులర్స్ ఏమన్నా మార్పులు ఉంటే, అంటే భార్య చనిపోయి ఉంటే ఈ పెన్షనరు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. పెళ్ళి అయిన తర్వాత 60 ఏళ్ళు పెన్షనర్గా ఉండగా అతనికి పిల్లలు పుట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. తర్వాత పెళ్లి చేసుకున్న భార్యకి కూడా పుట్టితే ఆర్డర్ ఆఫ్ ఇదిలో మొదటి భార్య చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన మ్యారేజ్ సర్టిఫికెట్లు ఫామ్ 4లో అంటే ఫ్యామిలీ పర్టికులర్స్ డీటెయిల్లో ఫ్యామిలీ సర్టిఫికెట్టు, మొదటి భార్య చనిపోయిన సర్టిఫికెట్టు, ఇతను పెళ్లి చేసుకున్న సర్టిఫికెట్లు ఇవన్నీ కలిపి లాస్ట్ వర్కింగ్ స్టేషన్ ఎక్కడుందో ఆ లాస్ట్ వర్కింగ్ స్టేషన్ దగ్గర అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని కన్సర్న్డ్ జిఎం ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి, లేకపోతే వాళ్ళ కన్సర్న్డ్ అథారిటీకి ఫార్వర్డ్ చేసి దాని ద్వారా పెన్షన్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయాలి. అది ఇతని పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. పెన్షనర్గా ఉన్న రిటైర్ అయిన తర్వాత చేసుకున్న పెళ్ళి అఫీషియల్గా మీరు ఎంట్రీ చేయించి ఉంటే ఆ తర్వాత పుట్టిన పిల్లలు కూడా అర్హులవుతారు. ఇదొక అంశం. తర్వాత డైవర్స్ తీసుకున్నాడు, 2వ పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. డైవర్స్ తీసుకున్న భార్య ఒకవేళ 2వ పెళ్లి చేసుకోకుండా ఉంటే డైవర్స్ తీసుకున్న తరే ఆమెకి ఫ్యామిలీ పెన్షన్కి అర్హురాలు అవుతుంది. ఒకవేళ డైవర్స్ తీసుకున్న భార్య ఇంకొక పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఆమెకి ఆ భార్యకి డైవర్స్ తీసుకున్న భార్యకి పుట్టిన పిల్లలు 25 ఏళ్ల లోపుంటే, మ్యారేజ్ కాకపోతే లేదా ఉద్యోగం లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్కి అర్హత ఉంది. ఇంకొక కేసు తీసుకుందాం. వాళ్ళు భార్యకి విడాకులు ఇచ్చానంటున్నారు, లేదా సపరేట్ ఉన్నారు, కానీ ఎటు సపరేట్ చేసుకున్నాం కదా అని ఇతను పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఏదో కుటుంబంలో పెద్దోళ్ళు కూర్చుని ఇతను 2వ భార్య పేరు ఎంట్రీ చేశాడు సర్వీస్ బుక్లో. మొదటి భార్యకి అఫీషియల్గా విడాకులు ఇవ్వాల. కుల పెద్దలు చేసిన తీర్మానాన్ని సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసి ఇచ్చారు, అవి చెల్లదు. కోర్టు ద్వారా తీసుకున్న విడాకులు మాత్రమే చెల్లుతుంది. అటువంటప్పుడు లీగల్గా 2వ భార్య చెల్లదు కాబట్టి ఆమె ద్వారా కలిగిన పిల్లలకి 50%, మొదటి భార్యకి ఒకవేళ మొదటి భార్య లేకపోతే ఆమె పిల్లలకి వాళ్ళకి 50%, వీళ్ళకి 50% వస్తుంది. వీళ్ళల్లో ఎవరికి ఎలిజిబిలిటీ తీరిపోయినా అంటే 25 years రావటం, పెళ్లి చేసుకోవటం, ఉద్యోగం రావటం లాంటివి జరిగిన వీళ్ళ పోర్షను 2వ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కొంతమంది ఏంటన్నారంటే మీ పోర్షన్ వాళ్ళకి ఎట్లా వస్తుంది, రాదు అని తీసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎలిజిబిలిటీ లేని మొదటి 50%లో 2వ 50%లో అందరికీ ఎలిజిబిలిటీ తీరిపోయిన తర్వాత ఆ కేటగిరీలో ఉన్న పెన్షన్ 2వ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకో కొంతమంది ఏమడిగారంటే, సార్ ఒక ముస్లిం ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సార్ అని వాళ్ళకి ఎట్లా తీర్పు చెప్తారు, ఎట్లా ఎలిజిబిలిటీ అవుతుంది అని అన్నారు. సిసిఎస్ కాండక్ట్ రూల్ నెంబర్ 21 ప్రకారం అతను ఏ మతానికి సంబంధించిన వాడైనా 2వ పెళ్ళి డిపార్ట్మెంటల్ రూల్స్ ప్రకారం చెల్లదు. ఎప్పుడు చెల్లుతుంది అని అంటే మొదటి భార్యకి విడాకులు అఫీషియల్గా తీసుకుని దాన్ని అఫీషియల్గా విడాకులు తీసుకున్న పత్రాన్ని కన్సర్న్డ్ సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయించిన తర్వాతనే అతను 2వ పెళ్ళి చట్టబద్ధం అవుతుంది, అతను ఏ మతానికి సంబంధించిన వాడైనా. సిసిఎస్ కాండక్ట్ రూల్ నెంబర్ 21 ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో అతను మతం ఏదైనా మొదటి భార్యకి డైవర్సు, మొదటి భార్య చనిపోయిన తర్వాతనే అతనికి 2వ పెళ్లి చేసుకోవటం చట్టబద్ధం అవుతుంది. ఆ 2వ పెళ్లి కూడా కంపల్సరీగా సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసి ఉండాలి. ఇది సర్వీసులో ఉన్న రిటైర్ అయిన తర్వాత కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.
ఇలా మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటే డైవర్స్ కూడా కుల పంచాయతీలలో కాకుండా అఫీషియల్గా ఎంట్రీ చేయించాల్సి వస్తుంది. కంపల్సరీగా అఫీషియల్గా కోర్టు ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి రూల్స్కి సంబంధించిన రూల్స్ నేను 2-3 వీడియోలు చేసినా కూడా డౌట్లు అడుగుతుంటారు. బట్ అప్పుడప్పుడు ఇవి పెట్టడం ఫ్యామిలీలకు అవసరమేమో అని అనిపించింది. చాలామంది ఏమడుగుతారంటారంటే డిజబిలిటీ ఎట్లా సార్ అని అడుగుతారు. సాధారణంగా విడాకులు తీసుకుంటే ఎట్లా ఎంట్రీ చేయించుకోవాలి, ఫ్యామిలీ మెంబర్గా ఎలా తీసుకోవాలి అని అడుగుతుంటారు. ఈ కేసెస్లో కూడా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకుని ఆ ఫ్యామిలీ మెంబర్లో ఆమె డైవర్స్ కాగితాలు లేదా విడో అయితే విడోడ్ సర్టిఫికెట్లు వేసి నేను డిపెండెంట్ ఆన్ మా ఫాదరు మదరు పెన్షన్ మీదనే అని చెబితే అప్పుడు వాళ్ళ తర్వాత ఈమెకి కూడా ఆ పెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సర్వీస్ బుక్లో కంపల్సరీగా ఎంట్రీ పడాలి. లాస్ట్ వర్కింగ్ స్టేషన్ నుంచి ఫార్వర్డ్ చేయాలి. లాస్ట్ వర్కింగ్ స్టేషన్లో ఉన్న యూనిట్ ఆఫీసరు నాకు ఆయన తెలీదు అని అనటానికి లేదు. ఎందుకనంటే వీళ్ళు కంపల్సరీగా వెరిఫై చేసుకుని అవసరం అనుకుంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఈ పర్టికులర్స్ ఇచ్చారు, ఇవి వెరిఫికేషన్ చేసి కరెక్టా కాదా తెలియజేయండి డిపార్ట్మెంట్లో, ఈమె పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా సర్టిఫై చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకునైనా సరే పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ డీటెయిల్స్ గురించి మరోసారి ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను మన సభ్యుల సౌకర్యార్థం. ధన్యవాదాలు.